ఏదైతే పెన్షన్లు భర్త బతికుండగానే చనిపోయినట్టుగా చూపించి పెన్షన్లు తీసుకున్న విధానం గొల్లప్రోలు నగర పంచాయతీలో కూడా అటువంటి అవకతవకలను వెలికి తీసి వారి పేర్లతో సహా కమిషనర్ గారికి ఇవ్వడానికి ఆ మనుషులను తీసుకుని వస్తే కూడా కనీసం సూపరింటెండెంట్ కానీ అంటే హెడ్ గుమస్తా కానీ వచ్చి ఆ రిప్రజెంటేషన్ తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు చేసినటువంటి విధానానికి ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేమందరూ చాలా బాధపడుతూ రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయవలసిన పరిస్థితిని కల్పించినటువంటి ఈ వ్యవస్థకి, ఈ తెలుగుదేశం యొక్క పాలనకి, ఈ పచ్చ చొక్కాల యొక్క నిరంకుశ పాలనకి ఎమ్మెల్యే గారి పరోక్ష సపోర్టు తోటి ఈ రోజున ఇటువంటి అవకతవకలన్నీ కూడా చేస్తున్న విధానానికి ఇప్పటికైనా సరే అధికారులు తమ విధుల్ని గుర్తించి ఏదైతే సామాన్య ప్రజలను పొట్టగొట్టడానికి, సామాన్య ప్రజలను ఏడిపించే ప్రక్రియలో ఈ రకమైన విధానాలు విడనాడాలని ఈ ఎమ్మెల్యే గారు కానీ అలాగే తెలుగుదేశం యొక్క జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల ద్వారా ఈ రోజున ప్రజలను కష్టాలు పాలు చేస్తున్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఒక అరగంట 30 గంట చేసిన తర్వాత మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వెళ్తే ఆఫీసులో కమిషనర్ కానీ మేనేజర్ కానీ సిబ్బంది కానీ ఎవ్వరూ లేరు. దీనికి భయపడిపోయారా, ఎమ్మెల్యే చెప్తే పారిపోయారా, ఇక్కడ ఎందుకు పారిపోయారు? రిప్రజెంటేషనే కదా మేము కొడతాం తంతాం అనలేదు. రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఎందుకు చేత పారిపోయారు? ఎమ్మెల్యే ఒక అరాచకాలన్నీ బయటపడతాయన్నా. ఇది వేళ గొల్లప్రోలులో జరిగింది. అక్రమంగా పెన్షన్లు భర్త బతికుండి సొసైటీలో డైరెక్టర్ ఉండి అతనికి భార్యకి చచ్చిపోయిందని పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా చేనేత కార్మికులకి ఇవ్వవలసిన పెన్షన్ ఓసీ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ బోగస్ పెన్షన్లుగా గుర్తించి మేము ధర్నా చేస్తుంటే కమిషనర్ కానీ వీళ్ళు ఎవరు రాకపోవడానికి ఏంటి కారణం? ఎమ్మెల్యే భయపడా? చంద్రబాబు దొంగ పెన్షన్లు ఇమ్మని చెప్పాడా? లేకపోతే ఇక్కడ వర్మ చెప్పాడా? ఇది ఎంతవరకు సంబంధించి కాదని నిరూపించుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కామన్ ప్లాట్ఫామ్ మీద రమ్మనండి. వాళ్ళు పోలీసు వారు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది చాలా తీవ్రమైంది. ఒక ఉద్యోగస్తుడు మేము చెప్పుకోలేదని విధులు అనడం తప్పదు. ఈ రావణాసి పరిపాలనలో వీళ్ళు బలిపశువులు అవుతున్నారు ఉద్యోగస్తులు. ఇలా వర్మ తిట్టి ఆడంత ఈడంతా నాడితిట్టుంటే ఈ ఆఫీసర్లు బలిపశువు అయిపోయి ఇక్కడ వ్యవస్థ నాశనం అవుతుందని మాత్రం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇదంతా చేసేది మీ వ్యవస్థ మీదకి వర్మన్న ఓడు ఒక పోలీసు రాజ్యాన్ని కాదు, జ్యుడిషియల్ రాజ్యాన్ని కూడా ఆడే తీసుకుంటున్నాం. ఎమ్మెల్యేలు చేసాం, మంత్రులు చేసాం, ఎలాగ ఎప్పుడు చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు నేను ఇవాళ వరకు. ఇవాళ అడిగెట్టాను. ఎందుకు? న్యాయ వ్యవస్థ పాడైపోయింది, పోలీస్ వ్యవస్థ పాడైపోయింది. ఒక ఎమ్మెల్యేకి తొత్తులైపోయారు కాబట్టి మేము బాధపడింది.